విఠల్ గారు ప్రశ్నిస్తూ ఉన్నారు, వారిని జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఈరోజు పృథ్వన్న గారు జైల్లో పెట్టాలని చూస్తూ ఉన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం అణిచివేయొద్దు అని చెప్పి ఈరోజు మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతులకు రుణమాఫీ ఇస్తా అని చెప్తా ఉన్నాడు. రైతులకు రుణమాఫీ ఎకరం ఉన్నవారికి 2 లక్షల రూపాయలు వస్తాయా? 2 ఎకరాలు ఉన్నవారికి 2 లక్షల రూపాయలు వస్తున్నాయా? 3 ఎకరాలు ఉన్నవారికి 2 లక్షల రూపాయలు ఇస్తున్నారా? ఎకరం ఉన్నవారికి 40,000 రూపాయలు. ఈరోజు ఉమ్మడి ఆస్తి ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు ఎవరికి ఇవ్వలేదు. ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయిన వారికి ఎవరికి రేషన్ కార్డు ఇవ్వలేదు. ఈరోజు రేషన్ కార్డు ద్వారా మరి వారికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తా అని చెప్తూ ఉన్నారు. ఈరోజు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వనటువంటి వ్యక్తులకు, ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి కుటుంబాలకు, రైతుకు ఏ విధంగా మీరు భరోసా ఇస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు తెలంగాణ